హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. టెట్ ఎగ్జామ్ మనకు ఇవాళ నుంచి అప్లికేషన్స్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కదా. మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో తెలుగు కంటెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. ఓకే, తెలుగు సాహిత్యంలో చిట్ట చివరి ప్రబంధం ఏది? తెలుగు సాహిత్యంలో చిట్ట చివరి ప్రబంధం ఏది? మనుచరిత్ర, వసుచరిత్ర, విజయ విలాసం, పారిజాతాభిహరణం. అంటే ఏది కరెక్ట్ అండి ఇందులో? మనుచరిత్ర కాదు, వసుచరిత్ర కాదు, పారిజాతాపహరణం కాదు. మరేంటి? థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, విజయ విలాసం. ఉలూచి చిత్రాంగద సుభద్ర వివాహములను గురించి తెలిపే ప్రబంధం ఏది? విజయ విలాసమే. ఏమిటి? నెంబర్ 1. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వాక్య ఏ ప్రబంధమునకు చెందినది? ఆముక్తమాల్యదన, వసుచరిత్ర, విజయ విలాసం, పారిజాతాపహరణం. ఇందులో ఏది రైట్ ఆన్సర్ అంటే విజయ విలాసం ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలుగులో మొట్టమొదట సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు? వెంకట కవి, విశ్వనాథ, నన్నయ్య తిక్కన. నన్నయ్య తిక్కన ఎట్లాగూ కాదు. మరి ఏంటిది ఇందులో? ఫోర్త్ వన్, వెంకట కవి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ గతి రచించరేని సమకాలికులు మెచ్చరు గదా అని విచారించిన కవి ఎవరు? అంటే ఎలా రచించినా కానీ మెచ్చుకోరు కదా అనేది దీని అర్థము. మరి దూర్జటి, తిక్కన, మారద వెంకయ్య, వెంకట కవి. ఇంకెవరండి? వెంకట కవి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ది ఇన్సైడర్లోని ప్రధాన పాత్ర పేరు ఏమిటి? ప్రధాన పాత్ర పేరు ఆనంద్. గాల్బ్రైత్, ఆనంద్, ఇబన్ షావుద్, రామానంద. ఇందులో రైట్ ఆన్సర్ ఏదండి? ఆనంద్. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరేమి? వింగ్స్ ఆఫ్ ఫైర్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ది ఇన్సైడర్, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇంకేంటండి? ది ఇన్సైడర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్, అబల జీవితం అనే పివి నరసింహారావు గారి అనువాదమునకు మూల గ్రంథమైన పన్ లక్షత్ ఖాన్గతో ఏ భాషా గ్రంథం? అంటే మరాఠీ, కన్నడ, ఆంగ్లం, బెంగాలీ. మరాఠీ భాష అండి, కన్నడం కాదు, ఆంగ్లం కాదు, బెంగాలీ కాదు, మరాఠీ భాష. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవ్వే కత్తులు. నెక్స్ట్ నైన్త్ వన్, నవ్వే కత్తులు, రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటి ఎవరి రచనలు? నవ్వే కత్తులు, రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటి ఎవరి రచనలు? సలంద్ర లక్ష్మీనారాయణ, ముకురాల రామిరెడ్డి, ఉత్పల సత్యనారాయణాచార్య, ఇల్లందుల సరస్వతీదేవి. అంటే ఇందులో రైట్ ఆన్సర్ ఏది చెప్పండి? ముకురాల రామిరెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, తెలుగు నవల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది ఎవరు? దాశరథి రంగాచార్యులు, విశ్వనాథ, పానుగంటి, వేదం వెంకటరాయ శాస్త్రి. అంటే రైట్ ఆన్సర్ ఏది ఆలోచించండి. ఇంకెవరండి? దాశరథి రంగాచార్యులు. తెలుగు నవల్లో పాత్రోచిత యాస మొట్టమొదటి ప్రవేశపెట్టింది దాశరథి రంగాచార్యులు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ సాయుధ పోరాట గాథను మొదటగా రచించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. దాశరథి కృష్ణమాచార్యులు వేరు, రంగాచార్యులు వేరు. బ్రదర్స్. కాళోజీ, వట్టికోట ఆళ్వార్ స్వామి. ఇందులో ఏది రైట్ ఆన్సర్ చెప్పండి? వట్టికోట ఆళ్వార్ స్వామి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, దాశరథి రంగాచార్యుల ఆత్మకథగా భావింపబడే రచన ఏది? చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం, మాయా జలతారు. ఇందులో రైట్ ఆన్సర్ ఆలోచించండి మీరు కూడా. ఇంకేంటిదండి? మోదుగు పూలు. మోదుగు పూలు దాశరథి రంగాచార్యుల ఆత్మకథగా భావింపబడే రచన. నెక్స్ట్ 13th వన్, దాశరథి రంగాచార్యులు తాను రచించిన ఏ నవల్లో పర్ఫెక్ట్ రచన అని పేర్కొన్నారు? చిల్లర దేవుళ్ళ, మోదుగు పూలు, జనపదం, మాయా జలతారు. ఇందులో ఏది పర్ఫెక్ట్ అని దాశరథి రంగాచార్యులు గారు పేర్కొన్నారు? అంటే మోదుగు పూలు. మోదుగు పూలే కదా రైట్ ఆన్సర్. మోదుగు పూలు పర్ఫెక్ట్ రచన అని ఆయన పేర్కొన్నారు.
నెక్స్ట్ 14th వన్, చిల్లర దేవుళ్ళు అనే ప్రసిద్ధ నవలా రచయిత ఎవరు? ఇంకెవరండి? రంగాచార్యులు. రంగాచార్యుల, కృష్ణమాచార్యుల, కాళోజీ, వట్టికోట ఆళ్వార్ స్వామి. రంగాచార్యులు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th వన్, చాలా విశాలమైనది, భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాశరథి రంగాచార్యులు ఉటంకించిన తన నవల ఏది? అంటే జనపదం. జనపదం ఈజ్ ద రైట్ ఆన్సర్. జనపదమా, మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు, మాయా జలతారు. అంటే చాలా విశాలమైనది, భారతదేశానికి చెందిన నవల అని చెప్పింది ఏంటిదంటే జనపదం. జనపదం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th వన్, తొలి తెలుగు త్రద్దికావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు? దూర్జటి, అహోబిల పండితుడు, ఎలకూచి బాలసరస్వతి, మారద వెంకయ్య. అంటే రైట్ ఆన్సర్ ఏది చూడండి, ఎలకూచి బాలసరస్వతి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శర్మిష్ఠ ఎవరి కుమార్తె? శర్మిష్ఠ ఎవరి కుమార్తె? ఎవరి కుమార్తె? శుక్రాచార్యుడా, యయాతి, వృషపర్వుని కూతురు, జాబాలి కూతురు. ఎవరి కూతురు మరి శర్మిష్ఠ చెప్పండి? వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఇంతకుముందు శర్మిష్ఠ ఎవరి కూతురు అనుకున్నాం? వృషపర్వుని కూతురు. మరి దేవయాని తండ్రి ఎవరు? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నారు. అక్కడ ఎవరి కుమార్తె అన్నారు, ఇక్కడ తండ్రి ఎవరు అని అడుగుతున్నారు. దేవయాని తండ్రి ఎవరు? జాబాలి, వృషపర్వుడు, శుక్రాచార్యుడు, యయాతి. ఎవరు చెప్పుకోండి? శుక్రాచార్యుడు. దేవయాని తండ్రి శుక్రాచార్యుడు. అంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రతిష్టానపురాన్ని. నెక్స్ట్ 19th వన్, ప్రతిష్టానపురాన్ని పరిపాలించిన రాజు ఎవరు? జాబాలియా, యయాతి, వృషపర్వుడు, శుక్రాచార్యుడు. అంటే యయాతి. ప్రతిష్టానపురాన్ని పరిపాలించిన రాజు యయాతి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తొలి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు? మంచిగా వినండి. తొలి అచ్చ తెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు? తెలగన విశ్వనాథ సోమన కందుకూరి. తెలగన ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ తెలుగు కంటెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. చాలా చక్కగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఇంకా ఎవరికి యూస్ఫుల్లో, ఎవరికి నీడెడ్ ఉంటుందో తప్పక వారికి షేర్ చేయగలరు. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.